చూడండి, మటన్ 2 కేజీలు తెచ్చినాము. ఈ మటన్ కర్రీ చేస్తాము ఈరోజు. ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలా 2 కేజీలు మటను. కావాల్సింది మసాలా, తెల్లగడ్డలు, అల్లము, చెక్క, లవంగాలు, పచ్చి కొబ్బరి, 2 ఎర్రగడ్డలు, ఈ మాత్రం కారం తగినంత ఒట్టిమిరపకాయలు, ఆ కొత్తిమీర అంతా మిక్సీకి కొడతాము. 2 గంటలు నూనె వేసిన మటన్ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొంచెం ఫ్రై కానిచ్చి మటన్ వేద్దాము. చూడండి, అట్లా గోల్డ్ కలర్ వచ్చినాయి ఎర్రగడ్డలు. ఎర్రగా మటన్ వేసుకున్నాము. కడిగి పెట్టుకోండి మటన్. తగమైనంత రాళ్ళు వేద్దాము. తగమైనంత వేసుకున్నామండి. 2 నిమిషాలు ఫ్రై అయ్యే వరకు వేయించి మళ్ళా కుక్కర్కి వేద్దాము. నీళ్ళు వచ్చి గ్లాసు. చూడండి, చక్కగా ఫ్రై అయింది. పీసు తప్పగా లేకుండా ఇట్లా ఫ్రై అయితే నీళ్ళు వచ్చినా కానీ పీసు తప్పగా ఉండదు. అందుకు ఇట్లా ఫ్రై చేసి ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు వేసి విజిల్ పెట్టుకున్నాము. 3 విజిల్లకు 1 గ్లాస్ నీళ్ళు వేసి విజిల్ పెట్టుకున్నాము. చూడండి, మూత పెట్టి కుక్కర్ లో 4 విజిల్లు పెట్టుకున్నాము. మేత మటన్ ముద్ర మటన్ అయితే 5-6 విజిల్లు కావాలా. మేత మటన్ అయితే 3 విజిల్ 4 విజిల్లు అయితే సరిపోతుంది. చూద్దాము. మసాలాలు ఉడుకుతుంది, తీద్దాము. చూడండి, అప్పుడు చూపించినటువంటి మెత్తగా కొట్టి పెట్టిందాం మసాలా అంతాను. దాంట్లోకి అప్పుడు ధనియాలు చూపిలే కదా, ధనియాల పొడి 3 స్పూన్లు ధనియాల పొడి వేసిన, చిన్న స్పూను. కొంచెం మసాలు వేయించుదాము. అర్ధం కూర ఉడికింది కదా, మళ్ళీ దీంట్లో ఉడుకుతుంది. మసాలా వేగింది. ఇంకా మటన్ కోసుకున్నాము. ఉడకబెట్టుకోండి మటన్ వేసుకున్నాము. నీళ్ళు వేసుకున్నామమ్మా గ్రేవీకి కాబట్టి. వేసుకోండి, శారీ ఎంత కావాలంటే అంత గ్రేవీ తగ్గట్టు నీళ్ళు పోసుకోండి. ఇది ఉడికే కొద్ది సరిపోతుంది కదా. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము మటన్. మూత వేసుకున్నాము. చూద్దాము, బాగా ఉడుకుతాము. ఒకసారి ఇప్పుడు మధ్యలో చూసుకోండి, ఉప్పు కారము అంతా చెక్ చేసుకోండి. తక్కువ ఉంటే ఒకవేళ వేసుకోండి. ఏమన్నా 2 నిమిషాలండి, ఆఫ్ చేస్తాం. మళ్ళా అయిపోయిందండి గ్రేవీ, మటన్ గ్రేవీ అయిపోయిందండి. మటన్ ఎలా వచ్చిందో చూడండి, కలర్ఫుల్. బాయ్ అండి.